టీడీపీ జనసేన నేతలు దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు. అధికారికంగా ఇవాళ ప్రకటించే అవకాశాలున్నాయి. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీల అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. 60 నుండి 70 సీట్లు ప్రకటించడానికి సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది. అయితే ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని రెండు పార్టీలు ఆయా పార్టీల లీడర్లకు సమాచారం ఇచ్చారు. ఉదయం పార్టీ ఆఫీస్కు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తొలి జాబితాను ఉదయం 11:40 ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా విడుదల చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇవాళ మోసం కూడా మంచిది కావడంతో ఒక 60 నుంచి 70 మంది వరకు జాబితా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి విధానాలు కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ లో ఒక 2 సెగ్మెంట్స్ వారికి నిర్ణయం తీసుకుని మొత్తం 50 జాబితాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే చర్చలు కూడా జరిగాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక 50 మంది వివాదాస్పదం లేని టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, లేకపోతే బీజేపీ నుంచి కానీ వివాదాస్పదం లేని లిస్ట్ ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. వివాదం ఉన్నది లేకపోతే బీజేపీతో పొత్తులో భాగంగా ఉన్న వాటి విషయంలో తర్వాత నిర్ణయం తీసుకుందామన్న ఆలోచన పెండింగ్. మరి ఇందులో ఎంతమందిని ఎన్నికలు మధ్యాహ్నం స్పష్టత అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రసన్న, ఎప్పట్లోగా జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉంది? రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.